మంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ మేమందరం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఆనాటి ఇందిరమ్మ ఇళ్ళు చూపిస్తూ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ అటువంటి రోజులు రావాలని మా కళ నెరవేరాలని యావత్ తెలంగాణ ప్రజలు సంకల్పంతో ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని పూర్తిగా విశ్వసించి నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకొని సుమారు 1 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ సంవత్సర కాలంలో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం 2 BHK కార్యక్రమాన్ని చేపట్టి అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనన్ని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18,56,000 ఇళ్ళు పూర్తి చేస్తే ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. ఏ గూడానికి వెళ్ళినా ఏ తండాలకు వెళ్ళినా ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం కేవలం 1,52,000 ఇళ్లకి టెండర్ పిలిచి 98,000 ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో 100% పూర్తయిన ఇల్లు 62,000 ఇళ్లుంటే ఈ 62,000 ఇళ్లు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదలని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన 35,000-36,000 ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 84 ఇళ్లు పట్టాలు ఇచ్చి వచ్చాం, డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తిగా కట్టిన ఇళ్లను పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇళ్ళు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం 400 చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్ ఒక కిచెన్ తో ఇల్లు ఏర్పాటు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ ఎవరు పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరు, వికలాంగులు ఎవరు, ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు,
వితంతువులు ఎవరు, ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు, ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, మళ్ళీ ప్రజల దీవెనతో వచ్చే తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాప్ను లాంచ్ చేసిన తర్వాత రేపటి నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. నీది ఏ పార్టీ అని అడగరు, గ్రామానికి వెళ్ళి నీది ఏ కులమని అడగరు, మీది ఏ మతమని అడగరు, భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా అని కూడా అడగరు. పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఆ పేదవాళ్ళు అర్హులై ఉంటే చాలు. అది సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వానికి 4,50,000తో మొదలెడుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే ఈ రాబోయే సంవత్సరాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రంగా ఉండే విధంగా ఏదైతే ఈ పేమెంట్ ఉందో ఫౌండేషన్ కంప్లీట్ చేయటంతోనే ₹1,00,000 ఇవ్వటం జరుగుద్ది. కిట్కీ లెవెల్కి కట్టడంతోనే ₹1,25,000 ఇవ్వటం జరుగుద్ది. స్లాబ్ వేసిన తర్వాత ₹1,75,000 ఇవ్వటం జరుగుద్ది. పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ₹5 లక్షల అంటే మిగిలిన ₹1,00,000 ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ ఏ ఒక్కలకో దయాదాక్షిణ్యాల మీద అవసరం లేదు. నిష్పక్షపాతంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇవ్వాలని అనుకున్నది. అదేవిధంగా ఏదైతే కనీసం 400 చదరపు అడుగులని చెప్పాం, దానికి పైన వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా ఎక్కువ కట్టుకోవాలన్నా అభ్యంతరం లేదు. మొదట విడత ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు ఉన్నవారికే లబ్ధిదారులుగా ఇవ్వాలని, అదే రకంగా పేమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ పేమెంట్ గ్రీన్ ఛానల్లో ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7,19,000 కోట్ల పైచిలకు అప్పు చేస్తే ఆర్థిక భారమున్న ఏ రకంగా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటమే కాకుండా వరి వేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వ ఆలోచనకి భిన్నంగా రైతుల ప్రభుత్వంగా వరి పండిస్తే సన్నవడ్లు పండించిన రైతన్నకి క్వింటాలకి తరుగు లేకుండా క్వింటాలకి 500 బోనస్ ఏ రకంగా ఈ ప్రభుత్వం